అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వైఎస్ఆర్సీపీ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత పార్టీ పెట్టిన వైఎస్ జగన్ గారు 2014 అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో 67 సీట్ల దాకా వచ్చినట్టు నాకు గుర్తు. ఆ తర్వాత అతను కష్టపడి 2019 ఎలక్షన్ వచ్చేసరికి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 151 సీట్లు కొట్టి అసలు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీ చేసిన కొన్ని మిస్టేక్ల వల్ల 151 నుంచి 11 సీట్లకు పడిపోయింది. దీనికి అతి ముఖ్యమైన కారణం ఎవరని అడిగితే ఖచ్చితంగా వైసీపీని గద్దె దించడానికి పవన్ కళ్యాణ్ గారు మెయిన్ రీజన్. వైసీపీ ఓడిపోవడానికి 20% 20% కారణం పవన్ కళ్యాణ్ గారు. సిబిఎన్ గారు 10% రీజన్, ఎందుకంటే ఆయన జరిగిన అవమానాలు. ఆ తర్వాత నారా లోకేష్ గారు కూడా 10% రీజన్. మొత్తం 40% అయిపోయింది. ఇంకొక 10% వచ్చేసి మిగతా వైసీపీ మినిస్టర్లు లైక్ రోజా కానీ, కొడాల నాని కానీ, ఆంబోతు రాంబాబు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, ఇంకొకరు వెల్లంపల్లి, కొబ్బరి చిప్పలి, వీళ్ళందరూ మినిస్టర్లు నోటి దూల గోల ఉన్న వాళ్ళందరూ ఒక 10% కారణం. అంటే వైసీపీ అధికారం దూరం అవ్వడానికి 151 నుంచి అధాపాతాళానికి పడిపోవడానికి కారణం ఈ మిగతా మినిస్టర్లు మొత్తం కలిపి ఒక 10%. అంటే టోటల్ వైసీపీ పతనం అవ్వడానికి 151 నుంచి నేరుగా పాతాళంలోకి తొక్కివేయడానికి వీళ్ళందరూ శక్తులుగా పనిచేసేళ్ళు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ ఎలక్షన్ ముందు నెత్తిన కాలేసి తొక్కుతాం కదా జగన్, అప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ అంటే ఏంది, జనసేన పార్టీ అంటే ఏంది అనేది అని చెప్పినట్టే ఆయన 20% కంట్రిబ్యూట్ చేసిండు. లోకేష్ గారు 10% చేసిండు, సిబిఎన్ గారు 10% చేశారు. మిగతా వైసీపీ మినిస్టర్లు అంతా కలిసి ఒక 10% 50% అయిపోయింది. మరి మిగతా 50% ఆ వైసీపీ పార్టీ 151 నుంచి 11కు పడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవ్వరికీ తెలియకుండా వైసీపీ పతనానికి వెనకంజలోనే ఉండి వైసీపీ పతనానికి కారకుడైన ఆ కట్టప్ప ఎవరో తెలుసా? తెలిస్తే మీ గుండెలు బలి చచ్చిపోతారు. వైసీపీ శ్రేణులు దయచేసి ఈ వీడియోని చూడకపోవడం మంచిది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని వైఎస్ జగన్ గారిని గద్దె దించడానికి 50% పనిచేసిన వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నా. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. వైఎస్ జగన్ గారిని గద్దె దించడానికి కారకుడైన అతి ముఖ్యమైన వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నా. ఒక్కసారి చూడండి. అబ్బా, దిస్ గా ఇస్ వెరీ నెంబర్ 1 బుల్షిట్ గా. ఒకసారి ఆ మాటలు వినండి. ఇతను చేయబట్టే పార్టీ గూడిసిపోయింది. యాక్సిడెంట్ అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు బైక్ తోలుతా ఉంది, ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిరివి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. కాదయ్యా, అట్లా భయం లేకుండా, బాధ్యత లేకుండా, ఏమి లేకుండా 18 సంవత్సరాల లోపల నువ్వే చెప్తాను. మరి అట్లాంటి వాడికి అసలు ఆ వెహికల్, ఆ బైక్ ఎట్లా ఇచ్చినావు అని చెప్పి సీదిరి అప్పాలరాజును కోపడ్డం మానేసి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్న గవర్నమెంట్కి సహకరించడం మానేసి, తప్పెవరు చేసినా తప్పే అని చెప్పడం ఆపేసి ఈ అడ్డగోలు మాటలు మాట్లాడితే అమ్మ తోడేసి చెప్తాను, నెక్స్ట్ టైం 11 కూడా రావరా మీకు. మీ పార్టీ నిజంగా 151 నుంచి 11కు పడిపోవడానికి అతి ముఖ్యమైన కారణం వైఎస్ జగన్ అనే వ్యక్తే. వైసీపీ పార్టీ ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మిగతా వైసీపీ మినిస్టర్లు బూతులు తిట్టినోళ్ళు 50% కారణమైతే, వన్ మెన్ షో ఓన్లీ సింగిల్ హ్యాండ్ తోటి మిగతా 50% పార్టీని గుడిపించేసింది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇతను ఇలాంటి ప్రెస్ మీట్లు కనుక పెడితే ప్రామిస్గా చెప్తానా 11 కూడా రావు. కనీసం ప్రతిపక్ష హోదా చీప్, అరే ఒట్టేసి చెప్తానా, ఇంతవరకు మన భారతదేశంలో దగ్గర 28, 29 రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికీ. అందులో ప్రతిపక్షం లేని ఏకైక రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అంటే ఎంత దరిద్రపోడు కానీ వాడు చైనానో జపానీసో ఉంటాడు కదా, వాడు చంపుకుంటూ పోతాడు. మన పేరు ఏం పేరు అన్నారు, భయపడతారు వాడిని చూసి. మొన్న మన పేరు బాగా ఫేమస్ అయింది. అంతకంటే నీచం దౌర్భాగ్యం, దుర్మార్గం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటోడికి కూడా ప్రతిపక్ష హోదా వస్తుంది. ఎందుకంటే సీఎం ఎంత మంచివాడని ఉండని. అంతెందుకు, ఇప్పుడు లైక్ తమిళనాడులో తీసుకుందాం, విజయ్ దళపతి మంచి మనిషి, ఎవ్వరు కాదన్న సత్యం అది. కానీ ప్రతిపక్షం ఉన్నదా లేదా? మా తెలంగాణను తీసుకుందాం,
ఇక్కడ కేసీఆర్ తెలంగాణ వేవ్లో కూడా, తెలంగాణ హవాలో కూడా ప్రతిపక్షం అనేది బతుకున్నది. ఇక్కడ చచ్చిపోలే, సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కూడా ప్రతిపక్ష హోదా వచ్చింది, పూర్తిగా ఓడిపోలేదు. కంప్లీట్ మెజారిటీ ఇయలే జనాలు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ అనే ప్రతిపక్షం బతుకున్నది ఇక్కడ మాకు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి వల్లనే, వీటి వల్లనే, వేరే అనదర్ రీజన్ ఇంకేం లేదు. పరిపాలన బాలేకనా, మర్డర్లు ఎక్కువ జరగడం వలన, బూతులు తిట్టడం వలన, లేకపోతే వైఎస్ జగన్ స్కాములు చేయడం వలన, ఇవి మాత్రమే కాదు, కరప్షన్ చేయడం వల్ల, ఇదే కాదు, ఇట్లాంటి మాటలు కూడా అనవసరం. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. సిరిడి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. మానవత్వం ప్రభుత్వానికి ఉందని అడుగుతాడు. ఏం చేయాలి అని చెప్పు. అసలు ఏం మనిషి అయ్యా ఈయన ప్రతిపక్ష నేత, ఈయన వైసీపీ పార్టీని పెట్టిండు. ఇట్లా ఆయనకు 150 సీట్లు ఎట్టిచ్చిరా అసలు? మీరు నాకు అర్థం కాదు. గతంలో సర్లే, ఇప్పుడు కూటమికి 164 ఇచ్చి మంచి పని చేశారు, 11కు పడుకోబెట్టి మంచినే చేశారు. ఆయన స్థానం ఏంది, ఆయన స్థాయి ఏందో ఆయనకు తెలియజేసి గొప్ప పనే చేసారు. కానీ గతంలో కూడా ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గుపడండి అయ్యా. నిజంగా ఆ గుద్దినోడికి మానవత్వం ఉందా, సంపినోడికి మానవత్వం ఉందా అనడం మానేసి, ప్రభుత్వానికి మానవత్వం ఉందా, గుద్దినోడిని సంపినోడిని తీసుకుపోయి జైల్లో పెడతారా అంటాను నేను, పోలీస్ స్టేషన్లో పెడతారా అంటాను. ఇలాంటి వానికి ప్రతిపక్ష హోదా కూడా బొక్కే. ఆ 11 సీట్లు కూడా బొక్కే నన్ను అడిగితే. ఆ తెల్ల సొక్క కూడా బొక్కే ఈయనకు అసలు. ఆ పులివెందుల్లో అసెంబ్లీ స్థానం కూడా పెద్ద బొక్క. తీసేయరు, అది కూడా తీసేయరు, అవసరం లేదు అసలు ఈయనకు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి అగో మన ప్రభుత్వంలో ఫిషింగ్ మంత్రి, పలాస ఎమ్మెల్యే అయితే చంపేస్తారా? చంపకుండా పోతారా మనుషుల్ని? ఆయన కొడుకైతే చంపేయచ్చా? మా ఓడు చంపిందని చెప్పుకుంటాడు అసలు ఈయన. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు సీదిరి అప్పలరాజు కొడుకు మా ఎమ్మెల్యే, నేను ఇచ్చిన టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే, నా ప్రభుత్వంలో మన గవర్నమెంట్లో ఆయన మినిస్టర్గా పనిచేసిండు. మరి అతను కొడుకు ఈరోజు భారతదేశానికి ఒక గోల్డ్ మెడల్ సాధించిండు, లేకపోతే స్టేట్లో ఆయన చదువులో నెంబర్ 1 ర్యాంకు తెచ్చుకున్నాడు అన్న లెవెల్లో మాట్లాడుతాడు. ఒక మనిషి ప్రాణం తీసి బైక్ మీద పోయి గుద్దిండు. మన ఎమ్మెల్యే కొడుకు, మన పలాస ఎమ్మెల్యే కొడుకు, నేను టికెట్ ఇచ్చినోడు, నేను మినిస్ట్రీ ఇచ్చినోడు, వాని కొడుకు చంపేసిండని గొప్పలు చెప్తాడు. అసలు ఏం మాట్లాడతాను నేను? రే నిజంగా ప్లీజ్ గవర్నమెంట్, ఏపీ పీపుల్, ఈ వీడియోని ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఆయనకు పిచ్చి పట్టింది. హానెస్ట్ చెప్తానా, హీ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. ఆయన పని అయిపోయింది. ఆయన నిజంగా వైఎస్ జగన్ అనే వ్యక్తి పొలిటికల్గా ఎక్స్పైర్డ్ పర్సన్. పొలిటికల్గా దీన్ని మళ్ళీ బిట్లు కట్ చేసి బతుకుండగానే వైఎస్ జగన్ రెడ్డి గారిని ఎక్స్పైర్డ్ అని చెప్పిండు దేశ్ముఖ్ అని మళ్ళీ మీమ్స్ చేసి, నిజంగా అంత తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి, నమ్మే తెలివితేటలు ఇంకా కొంతమంది జనాలకు ఉన్నాయి. దాన్ని షేర్ చేసే సన్నాసులు, పేటీఎం కార్యకర్తలు కూడా ఉన్నారు. నా దరిద్రం కొద్ది ఏం చేయాలి నేను? అందుకే క్లారిటీగా చెప్తాను. పొలిటికల్గా ఆయన ప్రస్థానం ముగిసింది. ఆయనకు మైండ్ సరిగా లేదు, ఆయన సరిగా మాట్లాడట్లేడు. తప్పని చెప్పాలి. ఇక్కడ ఏం చెప్తారు తెలుసా? మన ప్రభుత్వం గవర్నమెంట్ ఎవడో చచ్చిపోయి అక్కడ మొత్తుకుంటా అంటే అడిగి పోయి, కనీసం ఇప్పుడు మేము ఉన్నాం మా ఊళ్ళో, ఎవరైనా చనిపోతే జేబులోంచి ఒక 500 తీసిస్తా. నిజంగా నేను తీసిస్తా. నా దగ్గర ఉన్నా లేకపోయినా మా వాళ్ళని తల ఒక 100 ఇయ్యంటారు అని చెప్పి మా వాళ్ళని అడిగి ఓ 500 చేతులు పెట్టొస్తా. ఊరికే పోయి శవం దగ్గర పోయి ఓ మాలేసి నేను ఊరికే రాను. ఖర్చులు కొనేలేవో ఓ 500 దేనికో దానికి పని చేస్తాయి కదా. అక్కడ ఓ థమ్సప్లకైనా ఇవ్వచ్చు కదా కట్టమించి ఇంటికి వచ్చేటప్పుడు అని ఒక 500 చేతులు పెడతాను నేను అట్లీస్ట్. వైఎస్ జగన్ అనే మనిషి ఏం చేస్తాడు తెలుసా? అడిగి పోయి నాకు ఓట్లు వేయండి, మనం అధికారంలోకి వచ్చిన ₹1,00,00,000 ఇస్తాం మీకు అంటాడు. ఈయనకు అయిపోయింది, ఈయన పని అయిపోయింది. ప్లీజ్, హీఈస్ నాట్ అన్ఫిట్, హీఈస్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్, హీఈస్ ద అన్ఫిట్ పర్సన్. ఇంకా అతన్ని వదిలేయండి. ఏదున్నా కూటమి అంతే, ఇక అదొక్కటి తప్పితే మీకు ఇంకొక ఆప్షన్ లేదు. దయచేసి అభివృద్ధి చేసుకోండి. ఒక తెలంగాణ వాసిగా నా ఆవేదన వెళ్ళగక్కుతాను. ఇట్లాంటి వీడియోలు నా జీవితంలో చూడబోనిక, కానీ చూడాల్సి వస్తుంది. ఒక్క ఆంధ్రలోనే జరుగుతాను. నా దరిద్రం కొద్దీ మొత్తం ఆంధ్రలోనే జరుగుతాను ఇట్లాంటివన్నీ. థ్యాంక్ యూ. జై హింద్.